హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. సో ఈరోజు మనం బుక్స్ అండ్ ఆథర్స్ అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ 2023 వరకు రిలీజ్ అయిన బుక్స్ ఏంటి, ఆ బుక్స్ యొక్క ఆథర్స్ ఎవరు అన్నది మనం డిస్కస్ చేద్దాము. ఇన్ ప్రీవియస్ వీడియోస్ మనం ఆల్రెడీ అవార్డ్స్ అండ్ హానర్స్ డిస్కస్ చేసాము ఇన్ 3 parts. సో అది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ కనుక 2 partsలో రిలీజ్ చేస్తాము, Part 1 అండ్ Part 2. సో ఈ టాపిక్ కనుక మీరు తరోగా 2 వీడియోస్ ఫినిష్ చేస్తే మటుకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఇట్ కుడ్ బి ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1, టీఎస్పీఎస్సీలో ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఈ పర్టికులర్ టాపిక్ చూస్ చేసుకుంటున్నాము. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, స్నేక్స్ ఇన్ ద గంగా బ్రేకింగ్ ఇండియా 2.0. ఓకే, సో స్నేక్స్ ఇన్ ద గంగా బ్రేకింగ్ ఇండియా 2.0 అన్న బుక్ ఎవరు రాశారు, ఆ బుక్ యొక్క కంటెక్స్ట్ ఏంటి, దేన్ని ఉద్దేశించి రాశారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ పట్ల బుక్ ఆథర్ ఎవరు అంటే శ్రీ రాజీవ్ మల్హోత్రా అండ్ మిస్సెస్ విజయ్ విశ్వనాథన్. సో వీళ్ళిద్దరు కలిసి ఈ పర్టికులర్ బుక్ని రాయడం జరిగింది, ఆథర్ చేశారు. ఓకే, సో ఈ పర్టికులర్ బుక్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు మన నేషనల్ సెక్యూరిటీ, మన ఇండియన్ నేషనల్ సెక్యూరిటీకి చాలా థ్రెట్గా ఉన్నారు, దాన్ని మన ఇండియన్స్ అనేది దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు అని ఆ కంటెక్స్లో ఈ పర్టికులర్ బుక్ అనేది రాయడం జరిగింది. క్లియర్? సో మీరు బుక్ పేరు గుర్తుపెట్టుకోండి అండ్ ఆథర్ ఎవరు. ఓకే, సో రాజు మల్హోత్రా అండ్ మిసెస్ రాజా విశ్వనాథన్ గారు రాసిన బుక్ ఇది. ఓకే, నెక్స్ట్ ద పావర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ ఈజ్ అనదర్ బుక్. సో పావర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ ఈ పర్టికులర్ బుక్ ఎవరు రాశారు, ఏ కంటెక్స్ట్లో రాశారు అంటే బుక్ రాసిన ఆథర్ పేరేంటి, మేఘనాథ్ దేశాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బుక్, ద పావర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అన్న బుక్ని ఎవరు రాశారు, మేఘనాథ్ దేశాయ్ గారు రాశారు. మరి ఈ బుక్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే మన ఎకానమీ అనేది మనం ఎకానమీలో మనం పూర్ పీపుల్ని అబండన్ చేస్తున్నాము, వాళ్ళకి ప్రాపర్ రికగ్నిషన్ అనేది మనం ఇవ్వట్లేదు అనేసి ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో లేట్ 18th century మన సిస్టమ్ మొత్తంలో కూడా పూర్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా మన ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది అనేసి ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ద పావర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ రిటన్ బై మేఘనాథ్ దేశాయ్. క్లియర్? నెక్స్ట్ అనురాగ్ బెహర్ authors the new book A Matter of the Heart, Education in India. ఓకే, సో ఈ అనురాగ్ బెహార్ గారు ఎవరు అంటే అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఉంది కదా, అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ యొక్క సిఇఓ. ఈయన సిఇఓ అనమాట. దేనికి? అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కి. యాజ్ వెల్ యాజ్ ఫౌండింగ్ వైస్ ఛాన్సలర్, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి కూడా ఈయన వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారంట. ఈయన రాసిన బుక్ పేరు ఏంటి అంటే ఎ మ్యాటర్ ఆఫ్ ది హార్ట్. ఓకే, ఎ మ్యాటర్ ఆఫ్ ది హార్ట్, ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అన్న బుక్ని అనురాగ్ బెహర్ గారు రాశారు. ఓకే, సో మరి ఈ పర్టికులర్ బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే కంప్లీట్లీ ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్, ఆయన అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఆర్ అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్లో ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన వర్క్ చేస్తున్నంత కాలం ఆయన యొక్క వర్క్లో ఆయన చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ కూడా ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ కోటింగ్ ఇండియా. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బుక్. కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్. సో ఈ పర్టికులర్ బుక్ని రాసింది ఎవరు అంటే నందితా దాస్ గారు. ఓకే, నందితా దాస్ గారు రాసిన బుక్ పేరేంటి, కోటింగ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆథర్ ఎవరో గుర్తుపెట్టుకోండి, నందితా దాస్. సో మరి ఈ బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే మన ఇంగ్లాండ్ అండ్ మొఘల్ ఇండియా, సో ఎర్లీ మోడర్న్ పీరియడ్లో మన ఇంగ్లాండ్ బ్రిటిషర్స్ అండ్ మొఘల్ ఇండియా మధ్యలో ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ దాని గురించి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ పర్టికులర్ బుక్ నందితా దాస్ ఈ బుక్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అవార్డు అనేది కూడా వచ్చిందంట. అందుకోసం ఈ పర్టికులర్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవిడ రాసిన బుక్ కోటింగ్ ఇండియాకి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ పర్టికులర్ బుక్ నాన్ ఫిక్షన్ కేటగిరీ. నాన్ ఫిక్షన్ అంటే ఏంటి, విచ్ ఇస్ నాట్ రియల్, అంటే జరిగింది కాదు ఇది. ఓకే, ఇట్స్ అ నాన్ ఫిక్షన్ బుక్ అనమాట. ఓకే, సో నందితా దాస్ గారు రాసిన బుక్ ఇది కోటింగ్ ఇండియా. ఓకే, ఇట్స్ అ నాన్ ఫిక్షన్ బుక్. ఆల్రైట్, ఈ బుక్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్
వెరీ ఇంపార్టెంట్ అగైన్, బోరియా మజుందార్. సో బోరియా మజుందార్ గారు రాసిన బుక్ ఏది అంటే సచిన్ ఎట్ 50 సెలబ్రేటింగ్ ఎ మాయిస్ట్రో. ఓకే, సో సచిన్కి సంబంధించి, సచిన్ టెండూల్కర్కి సంబంధించి సచిన్ ఎట్ 50 అన్న బుక్ను ఎవరు రాశారు? బోరియా మజుందార్ గారు రాశారు. మరి బోరియా మజుందార్ గారు ఎవరు అంటే హీ ఈస్ అ రినౌండ్ స్పోర్ట్స్ హిస్టోరియన్ అండ్ పాపులర్ టీవీ షో హోస్ట్ అనమాట. ఆయన బోరియా మజుందార్ గారు హీజ్ ఎ పాపులర్ టీవీ షో హోస్ట్ యాజ్ వెల్ అస్ స్పోర్ట్స్ హిస్టారియన్. ఈయన రాసిన బుక్కే ఇదనమాట, సెలబ్రేటింగ్ ఎ మాయిస్ట్రో సచిన్ ఎట్ 50. ఓకే, ఇందులో సచిన్ టెండూల్కర్ యొక్క 50th బర్త్డే రోజు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏ రోజు అంటే ఏప్రిల్ 24, 2023 అప్పుడు ఈ పట్ల బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ పట్ల బుక్ వెనక ఓకే స్పెషల్ బ్యాక్ కవర్ కూడా ఒకటి డిజైన్ చేశారు. ఆ పట్ల ఎవరు రాశారు, ఆ పట్ల బ్యాక్ కవర్ ఎవరు రాశారు అంటే గుల్జార్ గారు రాశారు. గుల్జార్ గారు ఈ పట్ల బుక్ వెనక గుల్జార్ గారు రాసిన ఒక స్పెషల్ నోట్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ టెన్నిస్ లెజెండ్ జైదీప్ ముఖర్జీ, వెరీ ఇంపార్టెంట్. జైదీప్ ముఖర్జీ యొక్క ఆటోబయోగ్రఫీ ఏది జైదీప్ ముఖర్జీ గారిది అంటే క్రాస్ కోట్ ఆటోబయోగ్రఫీ ఎవరిది అని అడుగుతారు. ఎవరిది అంటే జైదీప్ ముఖర్జీ గారిది. ఓకే, సో క్రాస్ కోట్ జైదీప్ ముఖర్జీ. ఓకే, జైదీప్ ముఖర్జీ గారు ఎవరు అంటే హీజ్ అ రినౌడ్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, టెన్నిస్ ప్లేయర్. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ ఇస్ క్రాస్ కోట్. ఓకే, ఈ పట్ల బుక్లో మరి ఏం మెన్షన్ చేశారు అంటే ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే ఏంటి? ఒక ఆత్మకథ, రైట్? సో ముఖర్జీ యొక్క జర్నీ మొత్తం కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆయన యొక్క ఇన్సైట్స్, ఆయన లైఫ్ ఎలా ఉంది, టెన్నిస్ ప్లేయర్ అవ్వడానికి ఆయన సక్సెస్ ఏ విధంగా ఆయన ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళారు అని కంప్లీట్లీ ఆయన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మొత్తం కూడా క్రాస్ కోట్ అన్న బుక్లో మన జగదీప్ ముఖర్జీ గారు రాయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా 75 years of business and enterprise బై అమితాబ్ కంట్ గారు రాసిన బుక్ ఏది అంటే మేడ్ ఇన్ ఇండియా 75 years of business and enterprise అనే బుక్ ఎవరు రాశారు? అమితాబ్ కంట్ గారు రాశారు. మరి అమితాబ్ కంట్ ఎవరు అంటే హీ ఈజ్ అ ఫార్మర్ CEO, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. దేనికి? నీతి ఆయోగ్కి పనిచేస్తారు. ఎప్పుడు అంటే 2016 నుంచి 2022 వరకు ఈయన నీతి ఆయోగ్కి CEOగా పనిచేశారు. ఈయన రాసిన బుక్కే హీఈస్ అ రిటైర్డ్ IAS ఆఫీసర్. వర్క్డ్ యాజ్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఫ్రమ్ 2016 to 2022. ఆయన రాసిన బుక్ ఏది అంటే మేడ్ ఇన్ ఇండియా అన్న బుక్ రాశారు. ఓకే, 75 years of business and enterprises పబ్లిష్డ్ బై రూపా పబ్లికేషన్స్ ఇండియా వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు. క్లియర్? నెక్స్ట్ ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రైజినా హిల్స్ బై కస్తూరి రే. ఓకే, ద్రౌపది ముర్ము యొక్క లైఫ్ గురించి మెన్షన్ చేస్తూ మనకి కస్తూరి రే గారు బుక్ రాశారు. ఓకే, సో ద్రౌపది ముర్ము ట్రైబల్ హింటర్లాండ్స్ టు రైజినీ హిల్స్ అన్న బుక్ ఎవరు రాశారు అని అడుగుతారు మనకి ఎగ్జామ్లో. ఎవరు అంటే కస్తూరి రే గారు రాశారు. ఓకే, సో మరి ఈ బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే ద్రౌపది ముర్ము గారు ఒక ట్రైబల్ గర్ల్ అనమాట, హూ ఓవర్కేమ్ సో మెనీ అబ్స్టికల్స్. సో ఆవిడ లైఫ్లో చాలా అబ్స్టికల్స్ని, ఒడిదొడుగుల్ని, వాటన్నిటిని ఎదుర్కొని ఈ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో రెసిలియన్స్, డిటర్మినేషన్, ఆవిడ యొక్క పర్సివరెన్స్ గురించి మెన్షన్ చేస్తూ ఈ పట్ల బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ద ఇండియన్ మెట్రోపోలిస్ డీకన్స్ట్రక్టింగ్ ఇండియాస్ అర్బన్ స్పేసెస్ బుక్ బై ఫెరోజ్ వరుణ్ గాంధీ. ఓకే, సో ఫెరోజ్ వరుణ్ గాంధీ గారు రాసిన బుక్ ఏది అంటే ది ఇండియన్ మెట్రోపోలిస్. ఓకే, సో ది ఇండియన్ మెట్రోపోలిస్ యొక్క బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే మన అర్బన్ సిటీలో, అర్బన్ ఏరియాస్లో, ఇండియాలో ఉన్న అర్బన్ స్పేసెస్లో క్రైమ్ ఏ విధంగా ఉంది, ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, ఓకే, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఏ విధంగా అవుతుంది, పావర్టీ ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఈ పర్టికులర్ ఇండియన్ సిటీస్ నీడ్ టు బి, సో ఏమని చెప్పారు అంటే మన ఇండియన్ సిటీస్ అనేది కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, సో దాట్ మన ఇండియన్ సిటీస్ అనేవి మోర్ ఇంక్లూజివ్ యాజ్ వెల్ as సస్టైనబుల్. ఆల్రైట్, సస్టైనబుల్ అవ్వాలి అన్నా, ఇంక్లూజివ్ అవ్వాలి అన్నా కూడా ఆర్ కంప్లీట్లీ ఇండియన్ సిటీస్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ బుక్లో మనకి ఫెరోజ్ గాంధీ గారు మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ద యోగా సూత్ర ఫర్ చిల్డ్రన్ బై రూపా పై.
ఓకే, రూపా పై గారు రాసిన బుక్ ఏది అంటే ద యోగా సూత్ర ఫర్ చిల్డ్రన్ అన్న బుక్ రాశారు. ఓకే, మరి షీ ఆల్రెడీ రోట్ అనదర్ బుక్ పతాంజలిస్. ఓకే, ఆఫ్టర్ ద అవార్డ్ విన్నింగ్ రూపా పై గారు రాసిన బుక్ ఏది ద గీతా ఫర్ చిల్డ్రన్. ద గీతా ఫర్ చిల్డ్రన్, దీని యొక్క ఆథర్ ఎవరు రూపా పై గారు రాసిన చిల్డ్రన్స్ బుక్. ఇందులో ఏంటి పతాంజలిస్ 2000 year old టెక్స్ట్ ఆన్ యోగా, యోగాకి సంబంధించి సీక్రెట్స్ అన్ని ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ బుక్ అది ది గీతా ఫర్ చిల్డ్రన్. మరి యోగా సూత్ర ఫర్ చిల్డ్రన్ గురించి లో ఏం మెన్షన్ చేశారు అంటే కంప్లీట్లీ యోగా చిల్డ్రన్కి యోగా అనేది అదొక ఎవ్రీడే పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ అయిపోవాలి. ఓకే అన్నట్టుగా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో వాళ్ళు కంప్లీట్లీ యోగాన్ అనేది వాళ్ళ లైఫ్లో ఇంకల్కేట్ చేసుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది చేయాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. సో రూపా పై గారివి 2 books ఉన్నాయి. ఒకటి ది గీతా ఫర్ చిల్డ్రన్, ఇంకోటి ద యోగా సూత్రాస్. ఓకే, యా దట్స్ అబౌట్ ఇట్. ఇది పార్ట్ 1లో మనం ఫ్యూ బుక్స్ అండ్ ఆథర్స్ చూసాము, అండ్ పార్ట్ 2లో మరికొన్ని బుక్స్ అండ్ ఆథర్స్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.